విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. తెలిసిన ఒక వ్యక్తి మా కరీంనగర్లో ఆయన ఒక వ్యక్తి దగ్గర ఫ్లాట్ కొనుక్కుందామని చెప్పేసి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. దాదాపు కొంత అడ్వాన్స్ ఇచ్చిండు. అడ్వాన్స్ ఇచ్చి మిగతా ఒక రెండు నెలలకు ఏదో ఎప్పుడో మిగతా అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అనుకున్నాడు. కానీ ఆ సకాలంలో అతను మిగతా డబ్బు చెల్లించలేకపోయాడు. సో అలాంటప్పుడు ఆయన ఇంకొకరికి అమ్ముకున్నాడు. ఈయన తిరిగి డబ్బులు అడిగితే ఆయన ఇవ్వలేదు. సో దీనిపైన కూడా కోర్టును ఆశ్రయించాలి. ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ డిఫాల్ట్ ఎవరయ్యారు? సకాలంలో డబ్బులు ఇవ్వలేదంటే డిఫాల్ట్ కొనుక్కున్నాడు అయ్యాడు. కొనుక్కున్నాడు ఎప్పుడైతే డిఫాల్ట్ అయ్యాడు, యు ఆర్ లూజింగ్ యువర్ రైట్స్. సో మీరు ఒకవేళ మీరు డబ్బులుండి అతను రిజిస్ట్రేషన్ చేయడానికి రాకపోతే దెన్ కమ్స్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే. సో మీరు లేదా సివిల్ షూట్ అని వేసుకోవచ్చు. మీరు ఐఎమ్ రెడీ విత్ ద కన్సిడరేషన్ ఆఫ్ పేయింగ్ ద బ్యాలెన్స్ అమౌంట్, యు ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు ద రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీరు ఇతని మీద కేసు వేసి కూడా చేయొచ్చు. అంటే ఇక డిఫాల్ట్ మనం ఉన్నప్పుడు మాత్రం మనం అడగాలి. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ మీద నాకు చాలా కేసులు వస్తుంటాయండి. బజాజ్ ఫైనాన్స్ మీద కూడా ఏం చేస్తారంటే డబ్బులు కట్టేసిన తర్వాత కూడా ఇంట్రెస్ట్లకు ఇబ్బంది పెడుతుంటారు. మీ దగ్గర కట్టేసినట్టే క్లియర్. బజాజ్ ఫైనాన్స్ మీద మేము చాలా కేసులు చేసాం. సో మీ దగ్గర ఉదాహరణకి మీరు ఈఎంఐ ఏదైతే 100% కట్టేసినట్టు మీ దగ్గర రికార్డు ఉంది. ఇంట్రెస్ట్ డబ్బులకి డ్యూ పేమెంట్స్కి ఇబ్బంది పెడితే దెన్ యూ కెన్ ఫైల్ ద కేస్ ఇన్ ద కన్స్యూమర్ కోర్ట్. దానికి ఒక సిస్టమ్ ఉంది. చాలా కేసులు ఎలా ఉంటాయంటే, సార్ నేను బజాజ్లో లోన్ తీసుకున్నానండి, నేను కట్టవలసిన సంవత్సరం 6 నెలలే కట్టాను, మిగతా 6 నెలలకు ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి విషయాలు చేయదండి. ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మీ రైట్స్ వస్తాయి. బాకీ ఉన్నాను, బాకీ కోసం ఇబ్బంది పెడుతున్నా అంటే ఇది జరిగే పని కాదు. బాకీ కట్టేసాక ఆర్జు యూజు అంటే దెన్ యూ కెన్ ఫైల్ ద కేస్ యాజ్ ఎ డిఫెక్షన్ సర్వీస్. కేసులు చేసామంటే బజాజ్ మీద కూడా చాలా కేసులు చేసాం. అలాగే ఫైనాన్షియల్ ఏంటంటే మీరు 0% ఇంట్రెస్ట్ లోన్లు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన మనం తీసుకుంటాం. ఈ సంవత్సర కాలంలో మీరు ఒక్కోసారి మీకు ఈఎంఐ సిస్టంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పనికిరాదు. అది మీ తప్పు కాదు. వాడు ఏజెంట్ వచ్చేసి మీకు క్యాష్ తీసుకెళ్ళిపోతాడు. మీరు క్యాష్ ఇచ్చేస్తారు. అంత టైంకే జరుగుద్ది. ఈ సంవత్సర కాలంలో ఏదైతే 2-3 సార్లు ఇలా జరిగిందో వీడు చెప్పడు. వాడేం చేస్తాడు, క్యాష్ టైంకి తీసుకుంటాడు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది చూపెట్టుకుంటే మీకు 400, 1200 లేట్ ఫీజు ఇవన్నీ కలిపి మీకు దాన్ని 3000 చేసేస్తాడు. మీరు తీసుకున్న అప్పు 15,000 ఉంటుంది. మీరు ఇది కట్టేస్తారు, మళ్ళీ 4,000 చేస్తాడు. 4,000 లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ అనేసి మళ్ళీ మీ 10,000 మీ ఇంటికి వస్తుంటాడు. ఇలాంటి ఏమంటే కేసులు చేయొచ్చు. ఎందుకంటే మీ తప్పు కాదు. అక్కడ ఎవరు తప్పు? అక్కడ ఈఎంఐ సిస్టమ్ క్లియర్ అవ్వలేదు, మీరు టైంకి కట్టారు. ఇలాంటి చాలా కేసులు చేసామంటే చాలా మంది న్యాయం ఇప్పించాం. సరే, మనం చూస్తున్నాం చాలా మంది ఈ మధ్య కాలంలో బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఎన్బిఎఫ్సిల నుంచి కానీ చాలా మంది లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు సరైన సమయంలో కట్టకపోగా వాళ్ళ దగ్గర ఓవర్ డ్యూలని, పెనాల్టీ ఛార్జెస్ అని వసూలు చేస్తూనే కొంతమంది కలెక్షన్ ఏజెంట్లు కూడా వాళ్ళని వేధిస్తున్నారు. కొంతమంది వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి దాన్ని ఎట్లా చూడాలి? ఇది సివిల్ కేసుల పరిధిలోకి వస్తుందా, కన్జ్యూమర్ కేసుల పరిధిలోకి వస్తుందా? ఎట్లా చూడాలి దీన్ని అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్జ్యూమర్ కోర్ట్ పరిధిలో రాదండి. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఎందుకంటే మనం డిఫాల్ట్ ఎప్పుడైతే అయ్యామో యు ఆర్ నాట్ ఏ కన్జ్యూమర్, అక్కడ మీ రైట్స్ లేవు. కానీ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి డిఫాల్ట్ అవడం అనేది అంటే ఈ ఆర్థికంగా ఏదైతే ఉందో మనిషి యొక్క జీవన ప్రమాణంలో, ఉదాహరణకి ఈ నెల ఆదాయం 5 లక్షలు ఉందనుకోండి, వచ్చే నెల 1,00,000 రూపాయలు కూడా ఉండకపోవచ్చు, ఆ పైన 50,000 కూడా ఉండొచ్చు. అంటే శాలరీస్ కూడా కొన్ని సందర్భాల్లో జాబులు అని జరిగి ఈ యొక్క సైకిలింగ్ సిస్టంలో కొంచెం అస్తవ్యస్తం అవుతుండొచ్చు. అంత పర్ఫెక్ట్గా జరిగిపోతే ఎక్కడ జరిగేది. ఇలాంటి టైంలో డిఫాల్ట్ అయినప్పుడు ప్రొసీజర్ ఉందండి. ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ మీరు డిఫాల్ట్ అయ్యారు, మీరు అప్పు తీసుకున్నప్పుడు అన్ని సిస్టమ్స్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి వాడు త్రూ కోర్ట్ లీగల్ రావాలి. అంటే మీ మీద కేసు వేసి వీళ్ళు ఏం చేస్తారు, చాలామంది కొంతమంది కలెక్షన్ ఏజెంట్లు పంపించి ఇబ్బంది పెడుతున్నారు మీరు చెప్పినట్టుగా. అలాంటిది అని వస్తే వాళ్ళతో గొడవ, వాళ్ళు వీళ్ళతో గొడవ పడకుండా మరీ ఇబ్బంది పెట్టి చాలామంది మాకు వచ్చే కేసులు కూడా వస్తుంటాయంటే మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి లాగేస్తూ ఉంటున్నారండి. ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం 100కి డయల్ చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పోలీసు మీద కంప్లైంట్ పెట్టొచ్చండి. అంటే మీ ఆర్ రెడీ. అంటే డిఫాల్ట్ అయినంతలో మీరు ఏదో ఎగ్గొట్టేసి వెళ్ళిపోతున్నట్టు కాదు. ఆ టైంలో జరగలేదు, ఈ నెల జరిగింది, వచ్చే నెల జరుగుద్ది, అన్ని 100% ఎక్కడ. అప్పుడు మీరు వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు, మీరు పోలీసుకి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఆ డ్యూ కోర్స్ ఆఫ్ లా అంటే మీకు ఒక విధానం ప్రకారం రాకుండా గుండాగిరి ఇచ్చేయడానికి కుదరదు ఆ విషయం. అలాగనే వీడి ఇంటెన్షన్ కూడా ఉండాలి. నేను అంటే వీడు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాడు వీడి యొక్క ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. అంతేగాని మీరు డిఫాల్ట్ ఎగ్గొట్టేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిప్పుతున్నానండి, ఇవాళ పోలీస్ సపోర్ట్ చేయండి, మళ్ళీ పోలీస్ పని కూడా అది కాదు. అంటే ఎప్పుడు కూడా మీ రికార్డు ఇదిగోండి, నేను సంవత్సరం అప్పు తీసుకున్నాను, 6 నెలలు కట్టాను, 7 నెలలు 8 నెలలు కట్టినంతలో వీడు వచ్చేసి ఇబ్బంది పెట్టేస్తున్నాడు, పెళ్ళం బెడ్లు బయట లాగుతాడు, ఏం చేస్తున్నాడు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నావు అంటే దట్ కెన్ బి కన్సిడర్. అండ్ వాళ్ళు చెప్తారు కోర్సరా అమ్మని చెప్తారు. ఇది కన్స్యూమర్ కోర్టు రావడానికి అవ్వదు.